యువత గ్రీన్ స్కిల్ పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, శాసనసభ్యులు నజీర్ అహ్మద్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యావరణంలో అవకాశాలు అనే థీమ్తో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం వివిధ సంస్థల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల ఒక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ నెల పర్యావరణంలో అవకాశాలు థీమ్తో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రదర్శనలో విద్యార్థులు మంచి ఆలోచనలతో వచ్చారని అభినందించారు. క్లిష్టమైన వాటిని సులభంగా పరిష్కరించే మార్గాలను చూపించారని పేర్కొన్నారు. గ్రీన్ స్కిల్, గ్రీన్ అవకాశాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. రెన్యూవబుల్ ఎనర్జీపై ముఖ్యమంత్రి దృష్టి సారించారని, సూర్యఘర్ వంటి సంప్రదాయేతర ఇంధనాలు వనరులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ వేస్ట్ భవిష్యత్తులో పెద్ద సమస్యగా తయారవుతుందని, అటువంటి వాటిని రీసైక్లింగ్ చేయడం అత్యవసరమని అన్నారు. వివిఐటి విద్యార్థులు రీసైక్లింగ్ పై వినూత్న ఆలోచన రావడం ముదావహం అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, స్థానిక కార్పొరేటర్ సుమత, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎండి నజీనా బేగం, జిల్లా ఉపాధి కల్పన అధికారి మరియు ఇన్ఛార్జ్, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు డి దుర్గాబాయి, నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుందర రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 2025 నుంచి ప్రతి నెల కూడా 3వ శనివారం ఒక్కొక్క థీమ్తో ఈ సాసా ప్రోగ్రామ్ అనేది జరుపుకుంటున్నాము. సో దీనివలన ఇప్పుడైతే ప్రజల మధ్యలో ఎన్విరాన్మెంట్ గురించి ఒక పెద్ద ఎత్తున ఒక అవేర్నెస్ అనేది వచ్చి ఉంది. సో దాంట్లో భాగంగా ఈ నెల లాస్ట్ మంత్ ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ అనే థీమ్తో ఈరోజు మనం జరుపుకుంటున్నాము. సో ఇప్పుడే ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్నింటినీ కూడా చూడడం జరిగింది. సో దాంట్లో అంత ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇక్కడ పిల్లలు తీసుకువచ్చి ఉన్నారు. అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ వారు కొత్త ఐడియాస్ని ఇక్కడ తీసుకువచ్చి ఉన్నారు. వారందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ని కూడా సింపుల్ సొల్యూషన్స్, ఇన్నోవేటివ్ ఐడియాస్ వారు తీసుకొచ్చి ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, సో ఇప్పుడు మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఈరోజే ఇప్పుడు చూసారు, మీకు గ్రీన్ స్కిల్స్, గ్రీన్ జాబ్స్, గ్రీన్ ఫైనాన్స్ దీని గురించి మీకు అవగాహన ఉండాలి. సో దానికోసమే ఈరోజు ఈ థీమ్తో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే మీకు చూస్తే రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ దట్ వుడ్ బి ద గేమ్ చేంజర్. దీంట్లో రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెన్యూవబుల్ ఎనర్జీకి ఎక్కువ ఫోకస్ పెట్టి, బికాస్ దట్ ఈస్ ద ఫ్యూచర్ కాబట్టి ఆ సెక్టార్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎందుకు మనం దాన్ని అడాప్ట్ చేయాలనేది దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతున్నది. సో ఇప్పుడే మనకు పిఎం సూర్యఘర్ ప్రోగ్రామ్ అనేది ఉంది. దాంట్లో ఇంటింటికి రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయడానికి అవేర్నెస్ వస్తే మీరు మీ పేరెంట్స్కి చెప్తారు. సో అవేర్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ వేస్ట్, సో ఈ వేస్ట్ ఫ్యూచర్లో కూడా ఒక పెద్ద ఛాలెంజ్గా అవుతుంది. సో దానికి ఇప్పుడే మనం తయారు చేసుకోవాలి. అంటే ఎలా దాన్ని ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వేస్ట్ టు వెల్త్ అంటే ఎన్విరాన్మెంట్ నుంచి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, వాటి ద్వారా ఏ విధమైనటువంటి సంపదని సృష్టించగలుగుతాం అనేటువంటి అంశం మీద ఈరోజు కార్యక్రమాన్ని గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, కలెక్టర్ తమీం అన్సారియా గారిని, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దల కమిషనర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే కార్పొరేటర్స్కి, ఉన్నటువంటి అధికారులకు, ముందున్నటువంటి విద్యార్థులకు, ఈ క్యాంపులో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా, పత్రికా విలేకరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మనందరికి కూడా తెలుసు, వాతావరణం ఎన్విరాన్మెంట్ అంటే అది కేవలం చెట్లు, నదులు అని కానటువంటి ఆలోచన కాకుండా అది మన జీవనానికి ఎంతో అవసరమైనటువంటి అంశంగా మనందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది.
ముఖ్యంగా మనం తాగేటువంటి నీళ్లు కానీ పీల్చేటువంటి శ్వాస ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనందరికి కూడా మన జీవితాల్లో ఉపయోగపడేటువంటి అంశాల్లో ఇది అతి ముఖ్యమైనటువంటి అంశాలు. వీటి మీద ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం ఒక పక్కన అనేక అంశాల మీద ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సామాన్యుల పౌరుల దగ్గర నుండి అధికారుల దగ్గర నుండి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ యొక్క హితాన్ని, పర్యావరణ యొక్క అవసరాన్ని గుర్తించి ఈరోజు దీన్ని కాపాడుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇటువంటి కార్యక్రమాన్ని గౌరవ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అలాగే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని ప్రతి ఒక్క వారం, ప్రతి ఒక్క నెలలో 3వ వారం అని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈరోజు అంశం మనందరికి కూడా తెలుసు. ఏదైతే ఈరోజు